హాయ్ అండి, వెల్కమ్ టు చరితాస్ కిచెన్. ఈరోజు చాలా సింపుల్గా అయిపోయే హెల్దీ రెసిపీ అండి. శనగల పులావ్ రైస్ ఎలా చేసుకోవచ్చో చూద్దాము. ముందు ఒక కప్పు కాబూలీ శనగల్ని 5 నుంచి 6 గంటలు నానబెట్టుకోవాలి. అవి నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో వేసుకొని వాటర్ పోసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ శనగల్ని మనం బాగా మెత్తగా ఉడికించక్కర్లేదండి. 70 to 80% కుక్ అయితే సరిపోతుంది. చూశారు కదా, శనగలు అనేవి ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇవి పక్కకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్లో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులో ఇప్పుడు మనం బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి. దాల్చిన చెక్క, ఎలాచి, మరాఠీ మొగ్గ, జాజి పువ్వు, లవంగం, షాజీరా వేసుకోవాలి. బిర్యానీ ఆకు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ఆనియన్, 2-3 పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టమాటాలు వేసుకొని కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు దీన్ని ఉడికించుకోవాలి. తర్వాత మనం ఉడికించుకున్న శనగల నుంచి వాటర్ సపరేట్ చేసి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, మీ రుచికి తగ్గట్లు ఉప్పు, కొంచెం గరం మసాలా, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు 2 కప్స్ వరకు నానబెట్టుకున్న రైస్ వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను నార్మల్ రైసే వాడుతున్నాను. మీరు కావాలి అనుకుంటే దీని ప్లేస్లో బాస్మతి రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 2 కప్స్ రైస్కి 4 కప్స్ వాటర్ నేను వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు బాస్మతి రైస్ కనుక వాడేటట్లయితే మీరు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తగ్గించుకొని పోసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఫైనల్గా కొంచెం కారం వేసుకొని కలుపుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూశారు కదా, మన శనగల పులావ్ రైస్ రెడీ అయిపోయిందండి. చాలా చక్కగా వచ్చింది. ఇది చాలా సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ అండి. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.